అండ్ ఎందుకని అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు, పెద్దగా కనిపించరు, దూరం అయిపోయినట్టుగా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి? ఫిలిం ఇండస్ట్రీకి దూరం అవ్వలేదండి. ఇంటర్వ్యూస్ ఏంటంటే ఇవాళ ప్రతి ఇంటర్వ్యూలో ఏంటంటే ఎసెన్స్ కంటెంట్ కంటే న్యూస్ ఎక్కువ అయిపోతుంది. స్పైస్ టీఆర్పీ కోసం కానీ రకరకాల కష్టమైన క్వశ్చన్స్ అడుగుతారు. అది మాకు ఇబ్బందికరంగా, మా ఫ్యామిలీకి ఇబ్బందికరంగా ఉండకూడదని కొంచెం దూరంగా ప్రశాంతంగా సంతోషంగా నాన్నగారు వల్ల ఆయనది ఆశీస్సులతో ఆయన వల్ల ఇవాళ మేము చాలా బాగున్నాం. బట్ మీరు అడిగాక రేపు ముఖ్యంగా ఫాదర్స్ డే కాబట్టి ఓకే ఇదొక అదృష్టం, మా నాన్నగారి గురించి మాట్లాడడానికి ఇదొక అదృష్టంగా భావించి తప్పకుండా ఇస్తానని చెప్పేసి ఐఎమ్ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, కొంచెం మా కోసం టైం ఇచ్చినందుకు. అండ్ సో మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనగానే ఎస్పి శ్రీనివాస్ గారి కోసం వెతికితే వెంకన్నబాబు గారు, కోదండపాణి గారు, ఆ ఫ్యామిలీ, రాధాకృష్ణ గారు వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఎస్పి శ్రీనివాస్ గారు అనేది పెద్దగా కనిపించట్లేదు. యాక్చువల్గా ఎక్కడ ఇంత మూలకు కూడా దొరకట్లేదు. ఎందుకలా? ఎస్పీ అంటేనే స్మాల్ పీపుల్ అండి, సింపుల్ పీపుల్. మాకు ఈ పబ్లిసిటీలు వద్దు అని కొంచెం దూరంగా సింపుల్ లైఫ్, సింపుల్ పీపుల్. బట్ ఒకటేంటంటే కోదండపాణి గారు నేర్పించిన, ఆయన చేసిన పద్ధతులు కానీ, విషయాలు కానీ, మంచితనాలు కానీ, మా నాన్నగారు ఎస్పి వెంకన్నబాబు గారు చేసింది మేము చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆ బాటలో, ఆ పద్ధతిలో, ఆ ఒక వేలో మనం కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మంచిగా చేసుకుంటూ మంచి చేయాలి. కానీ దానికి పబ్లిసిటీ అక్కర్లేదండి, ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు మాకు. సో దేవుడి దయ వల్ల బాగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఎందుకని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు? మీరు అంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు, సపరేట్గా ఫిల్మ్ ఇండస్ట్రీతో కాకుండా. యూ హ్యాడ్ మెనీ ఛాన్సెస్, బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఉన్నప్పటికీ కూడా. అవన్నీ కాదనుకొని బయటకు వచ్చేసారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు. ఇంటీరియర్స్, కిచెన్, ఇవన్నీ ఏంటి అసలు? ఏంటంటే అండి, మేము చిన్నప్పటి నుంచి దాదాపు నాకు బాగా గుర్తుంది, నా స్కూల్లో మై క్లాస్మేట్స్ ఎవరెవరంటే రాఘవేంద్ర గారి అబ్బాయి ప్రకాష్, వీ బోత్ స్టడీ టుగెదర్, కోదండరామ్ రెడ్డి గారి అబ్బాయి సునీల్, ఇన్ఫ్యాక్ట్ వైభవ్ నా జూనియర్ అనమాట. మా ఇంట్లో అద్దెకి రవిరాజ పిన్సెట్ గారు ఉండేవి. ఆయన వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ప్రదీప్, ప్రభాష్ మా ఇంట్లో పెరిగిన పిల్లలు వాళ్ళు. చిన్నప్పటి నుంచి షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. మా సినిమాలో బాగా గుర్తుంది, రుస్తుం షూటింగ్ జరిగేటప్పుడు తిరుపతికి వెళ్ళాం. ఆ విలేజ్లో కానీ ఆ క్రౌడు, ఆ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే చెప్పాలా. మాకు చాలా అదృష్టం ఏంటంటే నాకు 5 years నుంచి శబరిమలకి మా నాన్నగారు తీసుకెళ్ళి ఆయన. టిల్ నౌ ఐ హావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 27 years నౌ ఆన్ శబరిమల ట్రిప్. అప్పట్లో ఎంత అదృష్టం అంటే మా గ్రూప్ ఒక 150 మంది వెళ్తున్నామంటే చిరంజీవి గారు, అర్జున్, నంబియార్ గారిని కలిశాను, నగేష్ గారితో ట్రావెల్ చేశాను, వాళ్ళతో భోజనం చేయటం, శబరిమలలో వాళ్ళతో స్టే చేయటం. ఇంత అదృష్టం అంటే కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఉన్నాం. బాగా షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, ప్రివ్యూ షోస్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడంటే అక్కడ సందడిగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేది మాకు. అగైన్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్, మా నాన్నగారు ఫస్ట్ మాకు తెలిసినంత వరకు పద్మాలయలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి నటించారు. ఆయన చాలా సినిమాలు, చాలామందికి తెలియదు ఆ విషయం. వెంకటబాబు గారు యాక్ట్ చేశారు. అల్లూరు సీతారామరాజులు సినిమాలో ఉన్నారు, గజ దొంగల్లో యాక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అల్లూరు సీతారామరాజు సినిమాలో ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా రాజబాబు గారు నాన్నగారు ఉంటారనమాట. కృష్ణ గారు వచ్చి అన్ని వెపన్స్ సరెండర్ చేయమంటారు, అందులో దాక్కుంటాడు. సో లైక్ వైజ్ ఈజ్ డన్ మెనీ మూవీస్. అండ్ ప్రొడక్షన్ మేనేజర్గా మోసగాళ్ళకి మోసగాడు, అల్లూరు సీతారామరాజు, పండంటి కాపురం, దానికి పండంటి కాపురానికి పెదనాన్న గారి మ్యూజిక్, కోదండపాణి గారి మ్యూజిక్. అంత కష్టపడి ఒక మనిషి ఏమీ లేకుండా చెన్నైకి వచ్చి మేము అద్దెంట్లో ఉంటూ మమ్మల్ని ఇంత బాగా చదివిస్తూ మా ఇంటిని రన్ చేసుకుంటూ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్ గారు వచ్చి, బాగా గుర్తుందండి మాకు చిన్నప్పుడు ఎంతోమంది, కృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ, మా రుస్తుం షూటింగ్ అరుణాచలం స్టూడియోలో జరుగుతున్నప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన కలిసి భోజనం చేసేవాళ్ళం. రాజేంద్ర ప్రసాద్ గారు రైట్ ఫ్రమ్ డే బిగినింగ్ వీ నో హిమ్ వెరీ వెల్ యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అర్జున్ డేట్స్ అన్నీ నాన్నగారు చూసాయన. ఇవన్నీ చూసేటప్పుడు ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఎక్కడైతే కొంచెం బ్యాడ్ టైం అనొచ్చు,
వాట్ ఎవర్ ఇస్ ద డైనమిక్స్. మాకు ఆ ఫ్లిప్ సైడ్లో ఒక బ్యాడ్ టైం రాగానే ఎలా మనుషులు మారిపోతారు, బాగా మన వాళ్ళు తెలిసిన వాళ్ళే మనకి డబ్బు లేనప్పుడు ఎలా ఉంటారు, ఒక సినిమా ఫ్లాప్ ఇస్తే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా మారుతుంది. అంటే ఒక మంచిగా డబ్బులు ఉన్నప్పుడు హిట్ ఇవ్వటం కాదు ఇంపార్టెంట్, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అక్కడే మేము నేర్చుకున్నాం చాలా విషయాలు. ఓకే, ఓ ఇలా ఉంటే ఇదేనేమో అని. మా చిన్నప్పుడు అంటే స్కూల్కి కార్లో వెళ్ళేవాళ్ళం, మేము కాలేజ్కి బస్సులో వెళ్ళి కష్టపడి ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది. నాన్నగారు పోతే ఏంటి, ఆయన పోయాక ఎవరు వచ్చారు అది ఇంపార్టెంట్. ఉన్నప్పుడు వచ్చి పలకరించడం కాదు, ఆయన పోయినప్పుడు ఆయన బాడీ అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు చూశారు. ఆయన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అప్పుడు ఆయన పరిస్థితి, వాట్ వాజ్ ద డిప్రెషన్ వాజ్ గోయింగ్ త్రూ, హౌ వాజ్ ద ఇండస్ట్రీ చేంజ్డ్ ద హోల్ స్కినారియో ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. అంత బిజీగా ఉన్న మనిషి ఎలా మాకు చూస్తున్న కొద్దీ మాకు వీ లెర్న్డ్. అంటే ఓకే ఇలా ఉంటారు, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. నాట్ ఎవ్రీబడి, అందరు కాదు, నేను అలా చెప్పను. కానీ ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఫిలిం ఇండస్ట్రీ. నేను మీకు అన్నట్టు మా ఇండస్ట్రీలో పెరగటం కాబట్టి ఇప్పుడు రావు గోపాలరావు గారు మా అన్ని సినిమాలు ఉన్నారు, నూతన్ ప్రసాద్ గారు మా అన్ని సినిమాలు ఉంటారు. నూతన్ ప్రసాద్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్. సుత్తివేల్ గారు అన్ని సినిమాలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ డాటర్ని నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. ఇలా వీళ్ళందరూ, రావు రమేష్ గారు, రావు గోపాలరావు గారు అబ్బాయి, మేమందరూ స్టిల్ వీఆర్ ఇన్ టచ్ ఆల్మోస్ట్ రెగ్యులర్లీ. సో ఇదేంటంటే ఇండస్ట్రీ నుంచి మేము బయటికి రాలేదు కాదు. ముఖ్యంగా చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు, కోదండపాణి గారు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఆ ఒక గ్రాటిట్యూడ్లో ఆయన పేరున స్టూడియో రన్ చేసి ప్రతి ఈవెంట్లో ప్రతి ఇంటర్వ్యూలో పెదనాన్న గారి పేరు చెప్పుకుంటూ అంత గొప్ప మనిషి. మాకేమో ఆయన ఒక కొండ లాంటి మనిషి, ఒక మా నాన్నగారు పోయాక యాజ్ అ గాడ్ ఫాదర్గా కొండ లాంటి మనిషి. సో ఇవాళకి ఆ ఫ్యామిలీతో కానీ చరణ్తో కానీ మై రిలేషన్ ఇస్ విత్ ఆల్ దీస్ పీపుల్ ఇస్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ నుంచి బయటికి రాలా. కాకపోతే మనకి సెట్ అవ్వదు కొన్ని ఒక బిజినెస్ ఏం వృత్తి చేయాలన్నా, ఇప్పుడు యాక్ట్ చేయాలనుకోండి అందంగా ఉండాలి, ఇదంటే ఒక టాలెంట్ ఉండాలి. ప్రతిదానికి మాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే వాట్ ఐ లెర్న్డ్ ఇస్ ఈస్ గివెన్ ఎస్ ఎ క్రియేటివ్ నాలెడ్జ్, క్రియేటివ్ టాలెంట్. కోదండపాణి గారికి మ్యూజిక్లో, మా నాన్నగారికి మేనేజ్మెంట్లో, అలా ఒక క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. సో ఐ వాజ్ థింకింగ్ సపరేట్గా చేద్దామని చెప్పి ఇంటీరియర్ డిజైనింగ్ లైన్లోకి వచ్చి, అంటే ఈ ఒక ఇండస్ట్రీకే డొనేషన్ లేవు, నేను చదువుకునేటప్పుడు రికమెండేషన్స్ లేవు, డబ్బులు కట్టాల్సిన అవసరం ఎక్కువ లేదు, నా ఫీజు అంతా 10,000 ఎంతో అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు. సొంతంగా కష్టపడి పైకి వద్దాం అని ఒక ఆశతో ఈ ఇండస్ట్రీలో చేరటం, మా నాన్నగారు ప్రోత్సహించడంతో ఈ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్న నా బిజినెస్ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అండ్ ఇట్స్ వెరీ గుడ్, హ్యాపీ. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం ఏ వృత్తి చేస్తాం అందులో మనకి సాటిస్ఫాక్షన్ ఉంది, డబ్బులు సెకండరీ. మా నాన్నగారు ఎప్పుడైతే చెప్పాయన, డబ్బు వెనకాల నువ్వు వెళ్ళకు, మంచి చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, నీకు సంతోషంగా ఉండేదానికి చెయ్యి, ఇంకోళ్ళకి అన్యాయం చేయొద్దు. నేర్చుకున్న ఆ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తున్నా వీఆర్ వెరీ హ్యాపీ. మా పెద్దలు వాళ్ళు చేసిన పుణ్యాలకి వీఆర్ వెరీ హ్యాపీ. వాట్ మోర్ వీ నీడ్ ఇట్. ఏదో కోట్లు సంపాదించిన ఆశ లేదు మాకు, ఉన్నదే హ్యాపీగా ఉన్నావా, అమ్మగారు నాతోనే ఉంటారు, దట్ ఈస్ ఐఎమ్ మోర్ బ్లెస్డ్ విత్ దాట్. సో దీనికంటే అదృష్టం ఇంకేం కావాలంటే హ్యాపీ లైఫ్. అందుకోసం మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము కలుస్తుంటారు, రావు రమేష్ కానీ, పవన్ కానీ, నూతన్ ప్రసాద్ గారి అబ్బాయిని కానీ, వీ రెగ్యులర్లీ మీట్ వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫర్ అస్. ఇండస్ట్రీ నుంచి బయటికి రాలేదు, బట్ ఇండస్ట్రీ అంటే కొంచెం దూరంగా ఉంటున్నాను అంతే, ఇంకేం లేదు.